ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల కింద మన వయసులో రాజకీయ రంగంలో అలా లేదు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు రాజకీయ రంగం నుండి రావడం జరుగుతుంది. కాబట్టి మనమందరం ఒకేసారి పైన ఉండి ఏ ఊళ్ళో సరే, ఏ గ్రామంలో సరే, ఏ రాష్ట్రంలో సరే ప్రతి ఒక్కరు ఒకటి ఇబ్బంది ఏంటంటే మన వర్గం ఎక్కడి నుంచి ఇక్కడ వెళ్ళి వాళ్ళందరికీ బాగుంటుంది నిలబడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇప్పుడు వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మనకున్న రంగాల్లో ప్రతి ఒక్కరు ఎవరెవరి క్యాండిడేట్ బట్టి వారు ఎక్కడ నిలబడాలా ప్రతి ఒక్కరు వారు వెన్నట్టు ఉండి వారిని గెలిపించే విధంగా ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందాక పెట్టడానికి మన దాంట్లో పైకి తొక్కేవాళ్ళు తప్పితే అదే మనమే కదా ఎదుగుతున్నాడు కదా మన తోటి సహాయపడడం అనేది మాత్రం మనకు రావడం లేదు. ఇందాక దిగుబడి పెట్టాలని చెప్పినట్టు ఎక్కడైనా ఏ సభకి వెళ్ళినా ఇదే ఉంది. కాబట్టి మన ముఖ్య ఉద్దేశం మనలోని ఐక్యమత్యాన్ని చాటించుకునే విధంగా మనం ముందుకు సాగాలి. మనలోని ఈ సమస్యలు మన ఇంట్లో బయటపడినప్పుడు మనం అందరం ఒకేసారి నిలబడి ముందుకు సాగి వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఒక స్థాయికి మనకు అవకాశం వచ్చినప్పుడు నిలబడాలి. దాన్ని ఎన్ని ఓట్లు వచ్చినా నిలబడినప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది. కానీ ఇప్పుడు రాబోయేది ఎలక్షన్ టైం. ఇప్పుడు మనకి వేదిక ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పరీక్షల్లో ఉన్న చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. మనకు కూడా ఓసీ రిజర్వేషన్ జనరల్గా ఎక్కడ వచ్చినా ఆయా ఏరియాలో ఎవరికి వచ్చినా ఖచ్చితంగా ఆ ఏరియా నుంచి ఒక క్యాండిడేట్ వయసుడు నిలబడితే ఇంకొక క్యాండిడేట్ వేరే పార్టీ నుంచి వయసుడు నిలబడదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ఉన్న 4 గల్లీలో ఉన్న 4 వయసుడు ఇద్దరు క్యాండిడేట్ వయసులో నిలబడితే వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి వాళ్ళకు ఇబ్బంది. కాబట్టి దయచేసి మనలో మనం అండర్స్టాండ్ చేసుకొని ఒక్కరే ఉండేలాగా ఉంటే బాగుంటుందని తెలియజేస్తున్నా. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఎదుర్కొన్నా ఈ సిచ్యువేషన్ నేను ఎదుర్కొన్నా. నేను నిలబడిన ఏరియాలో వాటికి ఒక్కొక్కరిని నిలబెట్టడం జరిగింది. మనలో జీవితాలు వచ్చినాయి. నా వెంట చిన్నడానికి కూడా వేరే మనిషికి కూడా ఇబ్బంది పడింది. రాజకీయాలకు కావాల్సిన ఒకటే విషయం చెప్తున్నా. నిత్యం నిరంతరం వయసునే కాకుండా వయసులో చైతన్యపరుస్తూ వయసులో అవసరాలు తీస్తూ బస్సులో ఉన్న ప్రజల అవసరాలు తీర్చినప్పుడే మిమ్మల్ని మిగిలిన వాళ్ళు కూడా గుర్తుపట్టుకోవడానికి రాజకీయ అవకాశం ఉన్న విషయాన్ని గమనించి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో రాజకీయంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న వాళ్ళే కానీ వేదిక ముందు ఉన్న వాళ్ళే కానీ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలకైనా ఎట్లాంటి అవసరం ఉన్నా మహాసభ తరఫున అమ్మవారి లక్ష్మణ గారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మీకు స్ట్రాటజికల్ గా ఏదైనా సర్వేలు కానీ ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, అసలు గెలిచే పరిస్థితి మనకుందా, ఓడిపోతే కూడా మనం ఏ విధంగా ముందు చేసి గెలుపు దిశగా పోవాలంటే స్టాటిస్టిక్స్ మనకు అవసరం ఉంటుంది. అట్లాంటి సర్వేలు కానీ మీకు అవసరం ఉంటే అమరవాది ద్వారా భావించల ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే దాన్ని మీకు సహాయం సహకారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే అన్ని మంచి కార్యక్రమాలకు తాండూరు పునాదిగా ఈరోజు ఏర్పడింది. కాబట్టి ఇదే ఊపుతోటి రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల్లో రైతులకు మంచి ప్రాతినిధ్యం అన్ని పొలిటికల్ పార్టీలు ఇవ్వాల్సినటువంటి విద్యార్థులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విడిపోవడం వల్ల మనకు మాత్రం బెనిఫిట్ జరిగింది. ఎందుకంటే 3 జిల్లాలకు ఒక అధ్యక్షుడు కాకుండా అప్పుడు 54 మండలం మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లాలో మరి ఒక అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కడ కూడా తిరగడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వికారాబాద్ జిల్లా అప్పుడు కూడా ఏదైనా సమావేశాలు నిర్వహిస్తే ఇంతే మంది వచ్చేవారు. ఇవాళ ఒక్కొక్క జిల్లాలో ఇంతకన్నా డబుల్ ఒక ప్రమాణ స్వీకారం నిర్వహిస్తే 4,000 మంది 5,000 మంది వస్తూ ఉన్నారు. అంటే మనం కొంతవరకు వాళ్ళని మోటివేషన్ చేసినట్టే కదా. రాజకీయంగా కానివ్వండి, అదేవిధంగా వ్యాపారంగా కానివ్వండి, ఎంతమంది వస్తున్నారంటే వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నట్టే లెక్కపెట్టుకోవాలి. మనందరం మరి చాలా మంది అందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఐక్యత లేదు అని చెప్తా ఉన్నారు. ఐక్యత ఉన్నదా లేదా అనేది మన సంఘ సమావేశాల్లో వచ్చి దాని పక్కన ఐక్యత లేదనేటువంటి కారణం కాదు. ఐక్యత ఉండాలంటే ఏం చేయాలంటే ఒకటి ఆలోచించాలి. ఎక్కడ కూడా రాజకీయంగా ఎవరైనా కాంటాక్ట్ చేసినప్పుడు మనకు వాళ్ళు దుష్మన్ అయినా సరే, ఏ పార్టీలో అయినా సరే ఓటు ఎవరికి ఇస్తామని అడగకుండా వాళ్ళకు మన ఓటు వచ్చేసి ఇక్కడ ఉంటే అయిపోతుంది. మనల్ని గెలిపించుకుంటే ఎప్పటికైనా అవకాశం మనకు ఉంటుంది.
మన వాళ్ళు ఆమె నాకు ఆపద చేయలేదు, నాకు ఇబ్బంది చేయలేదు అనుకోకుండా వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం మూలంగా రాజకీయంగా మనం వెనుకబడతాము. ఈరోజు 119 నియోజకవర్గాల్లో కనీసం 7 నియోజకవర్గాల్లో 30-40 వేలకు మించి ఓటున్నటువంటి నియోజకవర్గాలు మన దగ్గర తెలంగాణలో ఉన్నాయి. మరి